ఈరోజు రామ మందిర శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మహబూబాద్లోని అనేక వీధుల్లోని ప్రజలు భక్తులు భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి జై శ్రీరామ్ అనే నినాదాలతో రామ మందిరాన్ని చేరుకోవడం జరిగింది. డప్పు నృత్యాలు, కోలాట బృందాలు, రకరకాల భంగిమల్లో, రకరకాల వేషధారణలో ఆ శ్రీరాముణ్ణి, కోదండరాముణ్ణి కోల్చుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఒక కాలనీకి సంబంధించిన శ్రీనివాస్ గారు ఇప్పుడు వాళ్ళ బృందంతో 7 హిల్స్ నుంచి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఈ రామ జన్మభూమిలో ఆ రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మీరంతా అంటే ఎట్లా ఫీల్ అవుతారు ఈరోజు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ అండి. ఈరోజు మన త్రేతాయుగంలో మన విష్ణుమూర్తి అవతారంగా పుట్టినటువంటి శ్రీరాముడు ఈ భూమి మీద మనిషిగా అవతరించి ఒక ఉత్తమ మానవుడు ఏ విధంగా జీవించాలో జీవించి ఒక గొప్ప అన్నగా, ఒక గొప్ప భర్తగా, ఒక మంచి రాజుగా, ఒక మంచి కొడుకుగా ఏ విధంగా బ్రతకాలో అన్ని విధాలుగా మన యొక్క మానవ సంబంధాలను మెరుగుపరచడానికి జీవించి చూపినటువంటి శ్రీరాముడు అయోధ్య నగరంలో జన్మించి ఇప్పటికీ దాదాపు కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ శ్రీరాముడు పుట్టినటువంటి చోట రామాలయం లేక ఇప్పుడు మనము ఈ యొక్క 2024లో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న గొప్ప శుభ సందర్భంగా మా 7 హిల్స్ కాలనీ నుండి మేము చాలా ఉత్సాహంతో ఈ యొక్క రాములవారి దర్శనం చేసుకొని ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ సమయంలో రామ మందిరంలో ఉండాలనేటువంటి సదుద్దేశంతో మా 7 హిల్స్ కాలనీ వాసులందరం కలిసి ఈ యొక్క ప్రదర్శనగా జై శ్రీరామ్ నినాదాలు ఎంచుకుంటూ మేము పాటలు, కోలాటాలు, దాండియా నృత్యాలు వేసుకుంటూ ఈ యొక్క రామ మందిరాన్ని చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు మా కాలనీ తరపున తెలియజేస్తున్నాం. మాకెంతో సంతోషంగా ఉంది. ఇన్ని రోజులకు ఇవి త్రేతాయుగంలో పుట్టినటువంటి శ్రీరాముణ్ణి కలియుగంలో మనము గుడి నిర్మించుకొని మనకు అదృష్టం మా ఈ యొక్క తరానికి లభించినందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం, ఎంతో సంతోషంగా భావిస్తున్నాం, ఎంతో భక్తి పారవశ్యంతో ఈ యొక్క ఉత్సవాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఈరోజు మీరెంతో ప్రత్యేకంగా ఈ రోజుని అంటే ఈ 22వ తేదీని గత ఎన్నో రోజుల నుంచి ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా అయోధ్య కమిటీ ట్రస్ట్ వారు పిలుపునిచ్చింది ఈ రోజుని ఘనంగా జరపండి అని. మరి అందులో భాగంగా చూస్తే ఈ 7 హిల్స్ మీకు సంబంధించి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా ప్రత్యేకంగా పండగ వాతావరణంలో ఉంది. అసలు మీరు ఎన్ని రోజుల నుంచి అనుకున్నారు ఇట్లా రావడానికి గల కారణం మీకేమనిపిస్తుంది? జై శ్రీరామ్. 500 సంవత్సరముల నుండి పోరాట ఫలితంగా మనం ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం. ఆ సంతోషంతో ఇప్పుడు దేశమంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఆనందమానందమాయనే మన రామయ్య అయోధ్యకొచ్చేనే, సకల జనులకు సంతోషమాయనే. ఇలా రాముడు రావడంతో అందరికీ కూడా సంతోషమై ఇంటింట అందరూ పండగ వాతావరణం నెలకొంది. అక్షింతలు ప్రతి గృహానికి చేరవేసే విధంగా అక్షింతల శోభాయాత్రలో కూడా మేము పాల్గొన్నాం 7 హిల్స్ నుండి. ఈరోజు 22వ తారీఖు రామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా మా 7 హిల్స్ నుండి ఒక 2 రోజుల ముందే ప్రతిపాదన చేసుకొని ఇంత ఏకరూప దుస్తులతోటి ఒక శ్రీరామ్ అనుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఒక ఆనందకరమైన వాతావరణంలో పండగ వాతావరణంలో మేము మా 7 హిల్స్ నుండి రామ మందిరానికి చేరుకోవడం జరిగింది. రాముడు ఒక ఆదర్శ పురుషుడు, మానవ అవతారం ఎత్తిన ఇప్పుడు రాముడు అంటే పరిపాలనన్నా కూడా మనం రామరాజ్యం అని చెప్పుకుంటాం. ఒక మంచి పరిపాలనన్నా కూడా పితృవాక్య పరిపాలనకైనా అన్నదమ్ముల అనుబంధానికైనా ప్రతి విషయంలో కూడా మనం రాముణ్ణే ఆదర్శంగా తీసుకుంటాం. అలాంటి రామ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే మన ఇంటింటి అసలు ఊరు వాడ మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా మా 7 హిల్స్లో జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్.
చూశారు కదా, అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఈరోజు 7 హిల్స్ నుంచి మహిళలు పెద్ద ఎత్తున కోలాట నృత్యాలతో అలాగే ఊరేగింపుగా తరలి వచ్చి భక్తి పాటలతో రామ మందిరాన్ని తరలి వచ్చి వారి ఇక్కడ కోలాట నృత్యాలు ప్రదర్శించి ప్రాణ ప్రతిష్టను ఒక పండుగ వాతావరణంలాగా ఘనంగా నిర్వహించుకుంటాం. మాకెంతో సంతోషం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీరామచంద్రుడు ఈరోజు అయోధ్య నగరంలో జన్మించడం, ఆయనకు గుడి కట్టడం సంతోషకరమైన విషయం అని చెప్పేసి మహిళలు అక్కడి భక్తులు ఎంతో ఉత్సాహాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.